ప్రభాస్ కాల్ షీట్ ఇచ్చారని ఆనందించేలోపు ఆయన పెట్టే ఫిట్టింగ్స్ తలుచుకుంటే భయం వెంటాడుతుంది కొందరు దర్శకుల్ని. డార్లింగ్ అంటూ కెప్టెన్లని క్యూట్ గా పిలుచుకునే ప్రభాస్ ఇస్తున్న టార్గెట్స్ ఏంటి? ఇమీడియట్ గా ఆ టఫ్ ఛాలెంజ్ ని ఫేస్ చేసే డైరెక్టర్ ఎవరు? ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ ఈ పండక్కి తప్పకుండా క్లిక్ అవుతుందని అందరూ అనుకున్నారు. ప్రీ రిలీజ్ టైంలో అంతే హోప్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. కానీ ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచే ఫ్లాప్ టాక్ మొదలైంది. రిపేర్లు చేసినా ఆశించిన ఫలితం అయితే రాలేదు. ఆ సినిమా పోతే పోయింది. ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్న ఫౌజీ తప్పకుండా క్లిక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇంతవరకు బాగానే ఉన్న హను రాఘవపూడి మీద పెరుగుతున్న ప్రెజర్ మాత్రం బీభత్సంగా ఉంది. సీతారామం డైరెక్టర్ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి నార్త్ ఆడియన్స్ లోనూ ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. సీతారామం లాంటి సినిమాతో సక్సెస్ మీదే ఉన్నారు హను. కాకపోతే ఆయన ఇప్పటిదాకా మాస్ హీరోని పాన్ ఇండియా రేంజ్ లో డీల్ చేయలేదు. పైగా హీరో లాస్ట్ సినిమా సక్సెస్సా అంటే కాదు, ఫ్లాప్ టాక్ లో ఉంది. అందుకే ఇప్పుడు హను ఎలా డీల్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. సలార్ టైంలో ప్రశాంత్ నీల్ సేమ్ ఫేజ్ లో ఉన్నారు. సలార్ చేసే టైంకి ప్రశాంత్ నీల్ కి కేజీఎఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చూసిన అనుభవం తోడైంది. కానీ ఇప్పుడు హను రాఘవపూడికి ఈ రెండూ కొత్తే. ఫౌజీ కథ పరంగానే కాదు, ప్రాజెక్ట్ పరంగా, పబ్లిసిటీ పరంగా అన్ని విధాలా డబుల్ ప్రెజర్ ని డీల్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు హను.